ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనాకి జగన్‌ది బాధ్యత. కరోనా అనే రోగం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆ టైంలో రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి కుప్పకూలింది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దానికి జగన్ వల్లనే జరిగింది. జగన్ వైఫల్యం అని ఎవరన్నా రాస్తే అమాయకత్వం. అప్పట్లో కొన్ని రాశారు ఈనాడు జ్యోతి, దాన్ని మనం తప్పుపట్టాం కూడా. అట్లాగే ఇప్పుడు వీళ్ళు రాస్తున్నారు. కరువు కోరల్లో సీమ రైతు అంటూ అదేదో బాబు వైఫల్యం అన్నట్టు. అనంత జిల్లాలో ఎండిన కంది, వేరుశెనగ, చీనీ తోటలు, నంద్యాల జిల్లాలో అరకొరగా వరి సాగు అది ఎండుతోంది. కర్నూలు జిల్లాలో ఎండిన పత్తి, కంది, సన్‌ఫ్లవర్, ఉల్లిగడ్డలు. మార్కాపురంలో ఈసారి జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, వేరుశెనగ, ఆముదం సాగులేదు. కడపలో దారుణంగా పడిపోయిన పంటల సాగు. గ్రాసం లేక ఎద్దులు, పాడి పశువులు, గొర్రెలు, మేకలను అమ్ముకుంటున్న రైతులు. బతుకు భారమై తెలంగాణ, కర్ణాటక వలసబాట. కరువు హెచ్చరికలు ముందే ఉన్న సర్కారు ముందస్తు చర్యలు ఎక్కడ? నిన్న చినుకు కోసం రైతుల ఎదురుచూపు, నేడు బతుకు కోసం వలసబాట. ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా షవర్లు తీసుకొచ్చి కొడతాడా నీళ్లు? ఎల్లినో ప్రభావం దేశమే కాదు ప్రపంచం అంతా ఉంది. ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఏం చేయిస్తుంది ప్రభుత్వం అంటే మంచి నీళ్ళని అందుబాటులోకి తీసుకురావాలి. అంతకు మించి ప్రభుత్వం ఆ మంచి నీళ్ళని ఎక్కడ దొరికితే అవి తీసుకొచ్చి పోయించితేనే గ్రేట్. పొలాలు ఎండుతాయి, బీడు బారిపోతాయి అన్నటువంటిది ఆల్రెడీ ఎల్లినో ప్రభావం సందర్భంగా 3 నెలల నుంచి 4 నెలల నుంచి చెప్తున్నారు కదా. ఇందులో నిర్లక్ష్యం ఏముంటుంది?